నా పడన్నా కొంచెం మా వైటీ ఫ్యామిలీకి హాయ్ చెప్పన్నా, యూట్యూబ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అన్న. హాయ్ హలో అందరికీ నమస్తే. సో అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు నేనైతే అనుకుంటా ఉన్నాను. సో రైట్ నా ఇప్పుడు టైం అయితే మనకి ఎగ్జాక్ట్లీ 10:40 అవుతా ఉంది. సో ఈ టైంలో ఏంద్ర రైడ్ బ్లాగ్ చేస్తున్నారు అనుకుంటారు మీరైతే. సో ఈరోజు మా విలేజ్ పక్కన అనమాట ఇసుకపల్లి పాలనలో అయితే సో శ్రీ కనకదుర్గ పోలేరమ్మ జాతర అనమాట. సో ఈరోజు రేపు అయితే ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది. సో ఈవెంట్లో అయితే మనకైతే అగ్గిపెట్టి మచ్చ అయితే వస్తున్నాడు. సో దానికోసం ఏంటంటే ఒక చిన్న బ్లాగ్ తీద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. సో అక్కడ లొకేషన్ ఎలాగ ఉంటుంది అంటే సెలబ్రిటీని మనం కూడా ఇప్పటివరకు అయితే చూడలేదు కాబట్టి. సో ఇంకా పండు కూడా అయితే వస్తున్నాడు అనమాట. సో వీళ్ళిద్దరు అయితే వస్తున్నారు. సో వీళ్ళిద్దరిని కూడా మనం అయితే తొందరగా వెళ్ళి అయితే చూసేద్దాం గైస్. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం ఈవెంట్ దగ్గరికి అయితే. సో నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది. నేను వచ్చేలోపు అయితే వ్లాగ్ తీస్తా అయితే వచ్చేసాను కాబట్టి సో కొంచెం లేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి కుర్జీ పైన కూర్చున్నాడు అగ్గిపెట్టి మచ్చ చూడండి. హెయిర్ కట్ అయితే సరిగ్గా చేసుకుంటా ఉన్నాడు. హెయిర్ కట్ ఆహా. సో ఇక్కడైతే మణికంఠ అన్న కూడా అయితే వచ్చిన డాన్సర్ అన్న. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. సో చాలా మంచి వ్యక్తి అనమాట. సో మంచి పాట అయితే ఒకటి వేసాడు. సో చాలా మంచి మాటలు కూడా అయితే చెప్పాడు అనమాట. అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి. సో ఫైనలీ చూడండి. సో మణికంఠ అన్న అయితే డ్యాన్స్ అయితే స్టేర్గా తీస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ పాట అయితే అన్నయ్య అయితే వేసాడు. సో చాలా చాలా మంచిగా అయితే వేసాడు. సో ఇందాక చెప్పాను కదా సో మంచి మాట అయితే చెప్పాడని. సో ఏంటంటే అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే నేను తీసుకెళ్ళిపోతాను అంటే ట్రస్ట్కి తీసుకెళ్ళిపోతాను అని అయితే చెప్పాడు. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇంతవరకు ఎవరు అయితే చెప్పలేదు ఈ మాట అయితే. సో ఏ ఈవెంట్లో నేనైతే వినలేదు. సో అన్న అయితే చాలా అంటే చాలా మంచోడు. సో దీని తర్వాత ఈ పాట అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అగ్గిపెట్టి మచ్చ మాట్లాడతారు. అది కూడా చూసేయండి గైస్. ఉండాలి నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. దగ్గరికి రమ్మను మనందరూ ఒకటేలే సెంటు కొట్టండి. ఇంకా ఇప్పటి వరకు మీరైతే అగ్గిపెట్టి మచ్చ మాట్లాడింది మొత్తం అయితే చూశారు కదా. సో పాట అయితే ఎరగదీస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు కూడా చూడండి మైక్ తీసుకుని అయితే పాడేస్తూ ఉన్నాడు. సో మరి కొద్దిసేపట్లో ఇప్పుడు డ్యాన్స్ కూడా వేస్తా చూడండి. 1 2 3 డ్యాన్స్ మాత్రం రాని డ్యాన్స్ అయితే ఎరగదీస్తూ ఉన్నాడు మామ అయితే. సో ఏం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు.
సో ఏంటంటే కొంచెం టానిక్ అయితే వేస్తున్నాడు అనమాట. సో దానికోసం సో ఇది ఏదో చెప్తా చూడండి ఇప్పుడు. సో చూడండి, సో ఏంటంటే డ్యాన్సర్ గర్ల్ అయితే చాలా బాగుందంట. సో భలే సైకిల్ అయితే చేస్తూ ఉన్నాడు మామ అయితే. సో ఏదేదో చేసేస్తూ ఉన్నాడు, అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు. సో ఫైనల్లీ ఇదన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఆ రంగు కాగితాలు మొత్తం అయితే వీరైతే వాళ్ళకి అయితే ఇస్తూ ఉన్నాడు. సో అన్న అయితే సో ఏదేదో చేసేస్తూ ఉన్నాడు. సో శ్రీకాంత్ కూడా ఇస్తున్నాడు. సో మొత్తం స్టేజ్ మొత్తం రౌండ్లు కొట్టేస్తూ ఉన్నాడు. సో అన్నతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. సో చూడండి, సో ఏదేదో చేసేస్తూ ఉన్నాడు. సో మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేశాడనమాట మచ్చా అయితే. ఓవరాల్గా మీకైతే ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూపిస్తా చూడండి. సో ఇక్కడైతే మొత్తం అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. సో రైట్ సైడ్ అయితే ఇక్కడైతే కటౌట్లు అయితే వేస్తున్నారు, లైటింగ్ కటౌట్లు చూడండి. సో 3 అయితే వేస్తున్నారు. సో ఇక్కడ దూరంలో ఒకటైతే కనిపిస్తూ ఉంది కదమ్మా. సో మీకు ఇక్కడ గుడి, సో ఈ గుడిలో ఉన్న అమ్మవారికి అయితే మనం అయితే ఇప్పుడైతే జాతర అయితే జరుగుతూ ఉంది ఇక్కడైతే. సో క్రౌడ్ చూడండి గాయ్స్, సో ఎంత మంది అయితే వచ్చారు, చాలా అంటే చాలా మంది అయితే వచ్చారు. సో నేనైతే బెత్తరిపోయాను, చాలా మంది అయితే వచ్చారనమాట. సో ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు మొత్తం అయితే ఫుల్ ఎంజాయ్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఒకటైతే ఉంది. సో దీని పేరు అయితే నాకైతే అసలు తెలియదు అనమాట. సో మీకు తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి గాయ్స్. సో చాలా మంది వెయిటింగ్లో కూడా అయితే ఉన్నారు. సో మేమైతే అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. సో ఇదైతే ఇంకొక వీధి అనమాట. సో మీకోసం నేనైతే అక్కడక్కడ వ్లాగ్స్ తీస్తా అయితే వెళ్తా ఉన్నాను. సో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే వెళ్తా ఉన్నాను అనమాట. సో ఇదైతే షాప్స్ ఉండే ఏరియా అనమాట. సో చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉంది ఇక్కడైతే. సో ఇప్పుడైతే మీరైతే ఒక వ్యక్తిని అయితే చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఇసుకపల్లి విలేజ్ లో చూస్తున్న దుర్గమ్మ జాతర ఇది. ఇటు చూడు, అందరూ బహు ఉత్సాహంగా ఉన్నారు. మీరు కూడా తప్పనిసరిగా ఇసుకపల్లి దుర్గమ్మ జాతరకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా బొట్టులు అల్లే వాళ్ళు బాగుండాలా, అందరూ బాగుండాలా. ఓకే ఫ్రెండ్స్, ఓకే సూపర్. స్టార్ట్. ఓకేనా? హరీష్ ఫ్రమ్ నెల్లూరు. సో ఇప్పటి నుంచే యూట్యూబ్ లో పెట్టాలంటున్నాడు. ఫైనల్గా మనం అయితే అమ్మవారు ఉండే దగ్గర గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇదే అనమాట. సో బయట నుంచి అయితే లుక్. సో లోపలికి అయితే వెళ్దాం మనం అయితే. సో లోపలైతే ఇలాగ ఉంటుంది అనమాట. సో ఇంకైతే గుడి అయితే పూర్తిగా అయితే కట్టలేదు. సో చూడండి, సో కనిపిస్తున్నారు కదా ఇక్కడైతే. సో అమ్మవారు అయితే ఉన్నారు. సో ఏంటంటే 9 సంవత్సరాల తర్వాత అయితే జాతర అయితే జరుగుతూ ఉంది. సో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. సో అమ్మవారిని అయితే చూడండి. సో ఇలాగ ఉంటారనమాట. సో మొత్తం అయితే లోపలైతే మీకు అయితే చూపించాను కదా. సో ఇదన్నమాట. సో ఇంతే. నా పనన్నా కొంచెం మా వైటీ ఫ్యామిలీకి హాయ్ చెప్పన్న, యూట్యూబ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అన్న. ది నెక్స్ట్ డే. సో ఫైనల్గా మీరైతే రాత్రి మొత్తం అక్కడ జాతర దగ్గర అయితే చూశారు కదా. సో శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి జాతర అయితే చూశారు కదా మీరైతే. సో నేనైతే నైట్ ఎటువంటి బ్లాగ్ అయితే చేయలేదు. అక్కడి నుంచి అయితే నేను డైరెక్ట్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాను. సో ఎప్పుడో 2, 3 అయితే అయ్యింది. సో ఇంటికి రావడే టైం అయితే. సో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11 గంటలు అవుతుంది. ఇప్పుడు తీసిన అయితే మళ్ళీ నేనైతే ఆ బ్లాగ్ని అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో చాలా అంటే చాలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి మనం అయితే. నేనైతే ఇంకా ఎడిటింగ్ కూడా చేయలేదు. సో ఎప్పుడైతే నేనైతే చెప్పేస్తున్నాను. సో మనకు తెలుసు కాబట్టి. సో ఇంకా చాలా వాయిస్ ఓవర్ ఉంది. బ్లాగ్ అయితే చాలా అంటే చాలా ఎడిట్ చేయాలి. సో మనం అయితే సో రాత్రి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈవెంట్ కూడా. సో అగ్గిపెట్టి మచ్చం పండు ఇంకా అయితే చాలామంది అయితే వచ్చారు అక్కడికైతే. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉండింది. సో ఈరోజు కూడా చూపిద్దాం అనుకున్నా కానీ సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఎటువంటి బ్లాగ్ అయితే నేనైతే ఇంకా తీయాలని నేనైతే అనుకుంటలేదు. సో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే ముందే తీద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే నాకైతే కావాలి గాయస్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మనకైతే. సో ఇదే ఈ వీడియోలో ఉండేది. సో చాలామంది విచిత్రంగా అయితే చూశారు రాత్రి అయితే నేను అక్కడ వీడియో అయితే తీస్తూ ఉంటే. సో కొందరికి అర్థం కాదు కదా సో మనం చేసే వర్క్ అయితే. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఏది ఎలాగున్నా కూడా మనం అయితే మన బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయడమే గాయస్, ఎంతమంది ఉన్నా ఏమున్నా కూడా. సో మీ అందరికీ ఒక చిన్న మాట అయితే నేనైతే షేర్ చేసుకోవాలన్నమాట. సో మనం అయితే లాస్ట్ టైం ఒక రైడింగ్ జాకెట్ అనే వీడియో ఒకటి తీసాం కదా. సో దానికైతే 200 వ్యూస్ అయితే వచ్చింది. సో నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. సో 200 వ్యూస్ ఏంది, ఎంతో కష్టపడి మనం అయితే బ్లాగ్స్ తీస్తూ ఉంటే సో 200 వ్యూస్ అయితే వస్తూ ఉంది. సో నాకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంది. సో ఇలాంటి వ్యూస్ వస్తూ ఉంటే సో ఏదైనా మంచిది పెద్దది చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాను. బట్ ఏంటంటే ఇలాంటి వ్యూస్ వస్తూ ఉంటే కొంచెం మనసు బాధగా అయితే ఉంది. సో ప్లీజ్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మనకైతే. సో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీయాలి, మనమైతే మోటో బ్లాగింగ్ అయితే తీయాలి. సో ఇంకా నేనేంటంటే ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట సో మన మోనిటైజేషన్ సెక్షన్కి. సో దానికోసం ఏంటంటే ఒక 5 మ్యాచ్ల వరకు మనం అయితే వాలీబాల్ వీడియోస్ కూడా అయితే పెట్టామన్నమాట. సో ఇది కూడా ఈ వీడియోలో మనం అయితే షేర్ చేసుకుంటాం మీతోటి. సో ఎందుకు పెట్టాను ఏంటనేది మొత్తం అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను మీకు.
సో ఇలాగ మానిటైజేషన్ కోసమే మనం అయితే ఇలాగ ఈ వాలీబాల్ వీడియోస్ అయితే పెడతా ఉన్నాం. సో అదనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే మ్యాక్సిమం అయితే పెట్టాం నేనైతే. సో ఇప్పుడే మనం అయితే లేచాం కాబట్టి ఎలాగైతే ఉంది. సో ఈ ఒకటి సో మనమైతే ఇక బ్రష్ చేసుకుని సో టిఫిన్ అయితే చేసి ఇక ఎడిటింగ్లోకి అయితే కూర్చోవడమే. సో ఐ హోప్ మీ అందరికీ చిన్న వ్లాగ్ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరిన్ని ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే మీరైతే షేర్ చేయండి గైస్. సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.